ఫోన్ చేసి మాట్లాడి హారతలు అయిన తర్వాత దర్శనం చేయించు, కొంచెం అంతరాన్ని తీసుకెళ్ళి గౌతమాలతో పూజ చేయించి కొంచెం ఒక శాశ్వస్త్రం వేయించి అంటే రీసెంట్గా ప్రమోషన్ తీసుకున్నాడు. హారతలు అయిపోయిన తర్వాత మాట్లాడి జాతరగా రైట్. పాత్రికేయ సోదరులకు ముందుగా నమస్కారం. గత నెల 21వ తారీఖున రాత్రి చెరువు బజార్లో జరిగిన హత్యకు సంబంధించి తానూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉద్యర కులానికి చెంది పెళ్లి చేసుకోకుండా సన్యాసం స్వీకరించి శాంతినగర్లో సొంతంగా కాళీమాత టెంపుల్ నిర్మించి ఆ గుళ్ళోనే పూజారిగా వ్యవహరిస్తూ చుట్టుపక్కల వారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా అతను ఉండే చెరువు బజార్లో అతని కులానికి చెందిన వాళ్ళకి మంచి చెడ్డలు చెప్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది కుర్రవాళ్ళు అల్లరి పనులు చేస్తూ వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే సహించలేక మన కులం పరువు పోతుంది, మీరు మంచిగా ఉండండి మందలించేవాడు. ఈ మందలింపును సహించలేని కొంతమంది ఒడ్రి కులానికి చెందినటువంటి బత్తుల కిషోర్ బాబు, బత్తుల శివకుమార్, బండి సాయి, బండి రవికుమార్, వేముల జ్వాల నరసింహారావు, రూపాన వినయ్, ఇంకొక మైనర్ బాలుడు, ఈ 7 కలిసి శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ఈ ఒడ్డెర కులంలో ఉన్నటువంటి కులదేవతలు కానీ గ్రామ దేవతలైనటువంటి అంకమ్మ తల్లి, గురప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తున్న సందర్భంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ 7 ఈ తానూరు శ్రీనివాసరావు మేనల్డైన నాగబాబుతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో మధ్యవర్తిగా వచ్చినటువంటి ఈ తానూరు శ్రీనివాసరావుని కిషోర్ బాబు తన ముందుగా తెచ్చినటువంటి కోడి కత్తితో కంఠం మీద పడవటం, అడ్డు వచ్చిన అతని అన్నయ్య అయిన బత్తుల వెంకటేశ్వరుల్ని ఈ కిషోర్ బాబు తమ్ముడైన శివకుమార్ కత్తితో పడవటం, ఈ నాగబాబుని సర్వేబాబుతో కొట్టి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ కత్తి గాయం అయినటువంటి తానూరు శ్రీనివాసరావు అక్కడికక్కడే అధిక రక్తస్రావమై చనిపోవడం, తర్వాత నాగబాబు ఇచ్చినటువంటి రిపోర్టుపై మనం మర్డర్ కేసుగా దీన్ని నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగింది. ఈ కేసు విషయంలో మా పోలీస్ కమిషనర్ గారైన శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా మా రూరల్ డీసీపీ గారైన మహేశ్వర్ రాజు గారు, మా ఏసీపీ గారు తిలక్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని త్వరితగతిన విచారించి ఇందులో బాధ్యులైన ముద్దాయిలందరినీ కూడా పట్టుకుని వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో వీళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాల మేరకు మేమంతా 2 టీములుగా ఏర్పడి వీళ్ళ గురించి వెతకడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రాబడిన పక్కా సమాచారం ప్రకారం వీళ్ళని మన జగ్గాయపేట అవుట్కట్స్లో ఉండే పద్మావతి నగర్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళ 7 అరెస్ట్ చేయడం, వీళ్ళ యొక్క వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని రేపు ఉదయం జ్యుడిషియల్ రిమాండ్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవలం